గౌరవ్ వర్సెస్ దివ్య అండ్ రీతు తప్పు ఎవరిదనిపించింది? నాకైతే గౌరవ్దే తప్పు అనిపించింది. ఎందుకో గౌరవ్ తన తోటి తను చేయకుండా అందరి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ అందరినీ అపార్థం చేసుకుంటున్నాడేమో అనిపించింది. అండ్ గౌరవ్ అయితే కుకింగ్ డిపార్ట్మెంట్లో డ్యూటీ అయితే చేస్తున్నాడు. అండ్ స్నానం చేయడానికి అయితే వాష్రూమ్ ఏరియాలోకి వెళ్ళాడు. ఆల్రెడీ ఒకరు స్నానం చేస్తున్నారు. అండ్ వాళ్ళు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. లోపు నిఖిల్ అయితే ఆమ్లెట్ అయితే అడిగాడు. అండ్ కెప్టెన్ అయిన దివ్య గౌరవ్ అక్కడ లేకపోవడంతో తనే ఆమ్లెట్ చేసి నిఖిల్కి అయితే ఇచ్చింది. ఈ లోపు అయితే గౌరవ్ అక్కడికి వచ్చాడు. నువ్వు ఆల్రెడీ ఒకరు స్నానం చేస్తున్నారు, అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండని చెప్పి కొంచెం సీరియస్గానే మాట్లాడింది. అండ్ అప్పటికే మిల్క్ బాటిల్స్ పోయినాయి కాబట్టి అండ్ ఎవరు దొంగతనం చేశారో అని అందరు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి రీతు అయితే వాటిని అయితే చెక్ చేస్తుంది. ఇక్కడ కూడా కొంచెం గౌరవ్ అనవసరంగా డిస్కషన్ పెట్టుకున్నాడేమో అనిపించింది రీతుతో. అండ్ ఈ విషయం అయిపోయిన తర్వాత వాష్రూమ్ ఏరియా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్తో కెమెరా దగ్గర అయితే మాట్లాడుతున్నాడు. నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, కావాలని చెప్పి నాతో డిస్కషన్ పెట్టుకున్నారు. అండ్ నాకైతే రెబల్ రీతు అని డౌట్గా ఉంటుంది. అండ్ కెప్టెన్గా చేస్తున్న దివ్య కూడా అనవసరంగా కేకలేస్తున్నది ఇది అని చెప్పి కెమెరాకి అయితే చెప్పాడు. అండ్ ఆ తర్వాత ఈ విషయం కోసమే నా మిల్క్ నాకు కావాలి, మిల్క్ పోయినా నాకు సంబంధం లేదు, నాకు మిల్క్ నాకు కావాలని చెప్పి దివ్యతోనూ అండ్ రీతుతో అయితే డిస్కషన్ పెట్టుకున్నాడు. అండ్ రేషన్ మేనేజర్కి ఎవరన్నా సరే మిల్క్ పోతే తనేం చేస్తుందని చెప్పి అండ్ రీతు కోసం అయితే డిస్కషన్ పెట్టుకుంది గౌరవ్తో అయితే. ఇక్కడైతే దివ్య ఒక మాట అయితే అంది. ఆ మాట అయితే నాకు తప్పు అనిపించింది. అండ్ ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళకే ఫుడ్ పెడతానని మాట అనకుండా ఉంటే బాగుంది అనిపించింది. తను ఎంత కెప్టెన్ అయినా సరే ఇలాంటి డెసిషన్స్ బిగ్ బాస్ లాగా తను తీసుకోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ దివ్య అయితే అక్కడి నుంచి ఆ మాట అయితే అనేసి వెళ్ళిపోయింది. అండ్ తర్వాత గౌరవ్కి రీతుకి అయితే డిస్కషన్ జరిగింది. నేను ఏమన్నా నీకు సర్వెంట్లో కనబడుతున్నాను, ప్రతిదానికి పిలుస్తున్నావు అంటే అండ్ రీతు అయితే నేను 24 గంటలు నేను పిలవట్లేదు, నువ్వైతే అలా మాట్లాడద్దు సర్వెంట్ గిర్వెంట్ అని చెప్పి పనున్నప్పుడే పిలుస్తున్నాను, నువ్వు ఏ పని చేయట్లేదు, కావాలని చెప్పి ఎక్కువసార్లు పిలిపించుకుంటున్నావు, నువ్వైతే కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండొద్దని చెప్పి వీళ్ళిద్దరికైతే డిస్కషన్ జరిగింది. వీళ్ళ ముగ్గురికి జరిగిన డిస్కషన్లో నాకైతే గౌరవ్దే ఎక్కువగా తప్పు అనిపించింది. వీళ్ళ ముగ్గురికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరు తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.